గురువుగారు అసల భగవద్గీత అంటే ఏంటి అసల? ఎందుకు దానికంత ప్రాముఖ్యత ఏంటి? ఆ పేరులోనే ఉంది భగవద్గీత. భగవంతుడు చూపించిన మార్గము అని, లేదా చక్కటి మార్గము గీత అని. అది భగవంతుడు చెప్పిండు కనుకనే అది భగవద్గీతగా మారింది. భగము నుండి ఎవరైతే వస్తారో వారిని మాత్రమే భగవంతుడు అంటారు. ఆ భగం అనేటటువంటి దానికి రెండు అర్థాలుగా చెప్పుకుంటున్నారు. ఒకటి 6 లక్షణాలు ఉన్నటువంటి వారు భగవంతుడు అని. బాగా కరెక్ట్ సిస్టంలోకి వెళ్తే భగము నుండి వచ్చినటువంటి వారు ఎవరో వారు మాత్రమే భగవంతుడు. భగము అంటే తల్లి గర్భం. తల్లి గర్భము నుండి సజీవంగా బయటికి కనుక వచ్చినట్టయితే, అంటే మరి ఇప్పుడు జన్మించే శిశువులంతా వారు జన్మించిన తరువాత ఆ శరీరంలో జీవుడు వచ్చి చేరతారు. కానీ భగవంతుడు అనేదానికి అట్లా ఉండదు. తల్లి గర్భంలో ఉండగానే ప్రవేశిస్తాడు ఆయన. అందుకే కృష్ణుడు జన్మించేటప్పుడు ముందు 2 కాళ్ళు బయటకు వచ్చినాయి. అవి 2 ఆడిస్తూ వచ్చినాడు. అంటే దాని అర్థం ఒకటి జీవుడు, మరొకటి దేవుడు అని. అది నేను అని చెప్పడానికే ఆయన 2 కాళ్ళు కదిలిస్తూ బయటికి రావటం జరిగింది. అయితే మనమైతే ఎదురు కాళ్ళతో జన్మించిండని అంటూ ఉంటారు. అది భగవంతుని యొక్క సిద్ధాంతం. భగము నుండి వచ్చినటువంటి వారికి మాత్రమే భగవంతుడు అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. అది గురువుగారు ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగం అంటే ఏంటండి అసలు? దాని ఏంటి అంత ప్రాముఖ్యత ఏంటి అసలు? కర్మ అంటే ప్రతి వారు చేసే పనిని కర్మనే అంటాం. అయితే ఆ కర్మ యోగంగా మారాలి. యోగంగా కనుక మార్చే సిద్ధాంతాన్నే కృష్ణుడు అర్జునుడికి నొక్కి నొక్కి చెప్పాడు. కర్మ అంటే ఏ పని చేసినా దాని వెనుక మనకు ఎంతో కొంత అభిలాష ఉంటుంది, లేదా ఫలితాన్ని గురించి మనం ఆశిస్తూ ఉంటాం. కర్మ మామూలు కర్మ, అకర్మ, వికర్మ, నిష్కామ కర్మ అని 3 పద్ధతుల్లో ఉన్నది. ఈ నిష్కామ కర్మను మాత్రమే కర్మయోగంగా చెప్పటం జరుగుతుంది. అందుకని నిష్కామ కర్మయోగం అని చెప్పి మొత్తం ఒక అధ్యాయమే చెప్పడం జరిగింది. ఓకే గురువుగారు, ఇప్పుడు చూసుకుంటే శ్రీకృష్ణుడు ఒక భగవంతుడు, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. అలాంటి ఒక మహాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎందుకని చెప్పి మహాభారత యుద్ధాన్ని ఆపలేకపోయాడు? ఆయన ఆపాలని కొంత ప్లాన్ చేసిండు కదా, చేసినా అది వర్కౌట్ కాలేదన్నట్టుగా చూపిస్తారు మనం. కానీ ఇప్పుడు చాలా సినిమాస్లో కానీ సీరియల్స్ ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుడే కావాలని చెప్పి కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగేలా చేశారు. అది సినిమా వాళ్ళ టెక్నిక్, వాళ్ళకు అర్థమైన విధానం అది, అంతే తప్ప వాళ్ళు యథాతథంగా జరిగినటువంటి ఈ ఇతిహాసంలో ఏముందో దాన్ని ఫోకస్ చేయరు వాళ్ళు. కారణం ఏమిటంటే వాళ్ళు సినిమా వాళ్ళకి డబ్బులు కావాలి కనుక కొంచెం అటు ఇటు మార్చి చేస్తుంటారు. అటువంటి మార్పులోనే చాలా ఇది జరిగింది. శాస్త్రానికి కొంచెం దెబ్బ తగిలింది కూడా అక్కడే. శాస్త్రము అనేటటువంటిది సైంటిఫిక్, అంటే నిరూపింపబడ్డ దాన్ని సైన్సు అంటారు, అదే శాస్త్రము. అట్లా సినిమాల నాలెడ్జ్ వల్ల కానీ, లేక పుస్తకాల నాలెడ్జ్ వల్ల కానీ కొంత తెలుసుకోవచ్చునేమో, కానీ యథార్థ విషయాన్ని గ్రహించటానికి అవి సరిపోవు.